అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. యూట్యూబర్ వైష్ణవికి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే అందరూ హరిబాబు గారే కారణమని అనుకుంటా ఉన్నారు. కానీ కొంతమంది మేధావులు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ కుటుంబం మాత్రమే కారణమని చెప్తా ఉన్నారు. ఆ విషయాలు ఏంటి? రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైష్ణవికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మరి తెలిసి తెలియని వాళ్ళు కొంతమంది డైరెక్ట్ హరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంటూ ఉంటే, కొంతమంది బాగా ఆలోచించి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ కుటుంబం అంటూ ఉన్నారు. ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే భారతదేశంలో ఏ ఆడపిల్లకైనా ఈ పరిస్థితి రాకూడదు. అంటే ఇప్పుడు అందరూ ఎట్లున్నారంటే, ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే చూసి ఓర్వలేకుంటున్నారు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, యూట్యూబర్ వైష్ణవి వీళ్ళ ఫ్యామిలీ మొత్తము యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వైష్ణవి అందరికంటే చిన్నది కాబట్టి వాళ్ళందరూ అందరికీ ఒక్కొక్క తలా ఒక ఛానల్ ఉంది. వాళ్ళ ఛానల్లో వైష్ణవిని వాడుకున్నారు. అంటే ఆమెకు పాత్ర ఇస్తూ, లేకపోతే వ్లాగులు అంటూ, లేకపోతే ఇంకా ఏదైనా రీల్స్ అంటూ ఆమెను ప్రతి వీడియోలో హైలైట్ చేశారు. హైలైట్ చేసే వరకు అమ్మాయికి ఆటోమేటిక్గా చాలామంది అమ్మాయి గురించి కామెంట్లు పెట్టడము, ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా వీడియోలు చూడడము, ఇలా అమ్మాయికి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. అందులో ఒక్కడే ఈ హరిబాబు గాడు. ఎందుకు అనంటే, ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైతే మనకు సంబంధించి కొరుట్ల ఏరియాలో, కొరుట్ల చుట్టుపక్కల ఉండే వ్యక్తి హరిబాబు గాడు. అలాగే వీళ్ళ అన్నయ్యలు వాడి కంట్లో డైరెక్ట్గా పడ్డరు. అప్పుడప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు, ఎప్పుడో వెళ్ళినప్పుడు పడ్డరు. వీడు ఏం చేసిండంటే, ఒక్కరిని కాకపోతే ఒక్కరితోటి మాట్లాడిండు. ఎవరితో ఒకరితోటి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మెల్లిమెల్లిగా నేను మీ యూట్యూబ్ ఛానల్లో నేను కూడా చేస్తా, నాకు మీ ఫ్యామిలీ అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం అని మాయ మాటలతోటి వాళ్ళకి దగ్గర అవ్వడము చేర్చిండు. ఒకరోజు ఇదే విషయాన్ని అందరి ముందు, మీ చెల్లంటే నాకు చాలా ఇష్టం, మీ చెల్లెని పెళ్లి చేసుకుంటా అని చెప్పడము, ఆ విషయాన్ని డైరెక్ట్ వైష్ణవి కుటుంబ సభ్యులందరూ డిస్కషన్ చేయడము. అప్పుడు వైష్ణవి అతనంటే నాకు ఇష్టం లేదు, నాకు ఎవరో తెలియదు అంటే, ఆమెకు మైనర్ ఏజ్, మరి నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత వాడు వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద డ్రామా జరిపి పాయిజన్ తాగి నేను చనిపోతున్నాను చెప్పి ఏదో చెప్పి ఆ వైష్ణవి పర్సనల్ నంబర్ ఏదైతే ఉందో అది ఎలాగోలా తీసుకున్నాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు అంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్షిప్ దగ్గరికి వెళ్ళి తప్పితే బయట ఎవరి దగ్గర ఉంటుంది వైష్ణవి నంబరు? ఆ రకంగా నంబర్ తీసుకొని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టిండు. పర్సనల్గా కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు వైష్ణవి ఆటోమేటిక్గా వాళ్ళ లైన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంసి అంటే, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మాయిని యూట్యూబ్ ఛానల్లో వాడుకోవడం వల్లనే ఇలా జరిగింది అనేది కొంతమంది మేధావుల మాట. ఇప్పుడు ఇక్కడ రెండో విషయం మాట్లాడుకుంటే, అంటే ఆడపిల్లలు, ఇది నా వర్షన్. ఆడపిల్లలు చాలామంది మన తెలుగు రాష్ట్రాలలో కాదు, ఆల్ ఇండియా లెవెల్లో, లేకపోతే వేరే అర్ధ దేశాలలో కూడా యూట్యూబ్లో ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళ టాలెంట్ చూపించుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఇంకా చాలా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మరి అన్నిట్లలో ఆడపిల్లలు ముందుకు వేస్తూ ఉంటే, ఓన్లీ ఈ సోషల్ మీడియాలో కనిపించడం వల్లనే వైష్ణవికి ఇలా జరిగింది అనే విషయాన్ని పదే మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సాకలి ఐలమ్మ కూడా ఆడదే. మన భరత్ మాత, జై భారత్ మాతాకి అంటాం, భరత్ మాత కూడా ఆడదే. మరి ఇట్లాంటి విషయాలు మదర్ తెరిసా కూడా ఆడదే. ఇలా ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ బయటకు ఎట్లా వచ్చారబ్బా?
ఒక కుటుంబానికి ఏదైనా జరిగింది అన్నప్పుడు ఆ కుటుంబానికి సపోర్ట్ చేయడం ఈ రోజుల్లో లేదు. 2026లోనే ఇంత దారుణంగా ఉంది అంటే 2036 వచ్చేసరికి ఏ విధమైన దారుణంగా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి యూట్యూబర్ వైష్ణవి అన్నదమ్ములకు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి మన రిక్వెస్ట్, వాళ్ళు ఎందుకు డబ్బులు అడుగుతూ ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. చెల్లెమ్మ చనిపోయిన తర్వాత మీకు కావాల్సింది ఏదైనా న్యాయం ఉంది అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీరు ఫర్దర్గా అంటే దాంట్లో ఉంటే మీకు ప్రతి నెల ఇన్కమ్ వస్తూ ఉంది, మీరు దాంతో మీ ఫ్యామిలీని పోషించుకోవచ్చు కదా, ఎందుకు డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఫోన్పే నెంబర్ డైరెక్ట్ పెట్టి ఇలా డబ్బులు ఎందుకు అడుగుతూ ఉన్నారని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు అడగడం కూడా చాలా తప్పు, డబ్బులు డైరెక్ట్ అడగడం తప్పు. ఎందుకంటే వాళ్ళు అడిగే విషయం ఏదైతే ఉందో, మాకు లాయర్ విషయంలో హరిబాబు గారి కోసం మేము లాయర్కు అంటే ఒక పవర్ఫుల్ లాయర్ని పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. దానికోసం అడిగి ఉంటే డైరెక్ట్ లాయర్ కోసమే అడిగి ఉంటే చాలామంది హెల్ప్ చేసేటోళ్ళు. కానీ వీళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారంటే వైష్ణవికి ఒక 2 అంతరాల బిల్డింగు ఉండాలి అని ఆశగా ఉండే, వైష్ణవికి మేమందరం కాలు తిరగాలని ఆశగా ఉండే, ఇట్లాంటి సిల్లి ఆమెకేదో కోరికలు ఉండే అని చెప్తూ ఉంటారు. అసలు అవన్నీ ఎవరైనా నమ్ముతారా? ఆమె చనిపోయి 2 నెలలు గడుస్తూ ఉంది. మీకు ఏదైనా కావాలంటే జస్టిస్ వైష్ణవి అంటే ఆమె కోసం న్యాయం జరగాలి, ఎవరైతే ఆ 4 ఉన్నారో ఆ 4కి శిక్ష పడాలంటే పబ్లిక్ ఎవరైనా సాయం చేయగలుగుతారు. అంతేగాని మీకు మీరుగా ఖచ్చితంగా డబ్బులు మాకు ఇంత కావాలి, మేము ఫోన్పే నెంబర్ పెడుతున్నాం, గూగుల్ పే నెంబర్ పెడుతున్నాం, మీరు ఇంత అమౌంట్ కొట్టుంటే అంటే ఎవ్వరు కొట్టరు. కానీ ఇప్పటికీ కూడా వైష్ణవి చనిపోయి కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఏ రకంగా అంటే యూట్యూబ్లో వైషమ్మ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 24 అవర్స్లో 1 to 2 lakh అంటే 2 లక్షల నుంచి 2-3 లక్షల వరకు వ్యూస్ వస్తూ ఉన్నాయంటే ఆ ఛానల్ మీదనే ఈజీగా బతికేయచ్చు. ఓన్లీ వాళ్ళ కుటుంబం, వాళ్ళ 2 అన్నయ్యలు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళు మాత్రం బతికేయచ్చు. అంటే మీరు ఒక్కసారి మీ చెల్లెమ్మని ఏ రకంగా అయితే చూడాలనుకున్నారో ఆ రకంగా మీకు చనిపోయి కూడా డబ్బులు సంపాదించి పెడుతుంది. అటువంటి సింపతి ఉన్నటువంటి మీ కుటుంబానికి అది పొడగొట్టుకోవద్దు. దయచేసి అందరూ ఆలోచించి కామెంట్ పెట్టాలని కోరుకుంటా ఉన్నా. నేను మాట్లాడిన దాంట్లో మేధావులు మాట్లాడి ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, మనం అవన్నీ మాట్లాడుకోలేం. సింపుల్గా మనకు ఏదైతే డైరెక్ట్గా చాలా గట్టిగా కనబడతా ఉందో దాని గురించి మాట్లాడినాం. ప్రతి ఒక్కరూ మీకు గనక మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎవరైనా సరే ఆడపిల్లలు సోషల్ మీడియాలో రావద్దు, వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవద్దు, వాళ్ళు డాక్టర్లుగా పోవద్దు, వాళ్ళు పోలీస్ ట్రైనింగ్లకు పోవద్దు, వాళ్ళు లాయర్లు కావద్దు అనుకునేటటువంటి మనస్తత్వాన్ని మానేయాలి. ఆడవాళ్ళకి ఎంత హక్కు ఉందో, ఎంత స్టామినా ఉందో అది మనకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు. మగవాళ్ళకి ఎంత సమానమైన హక్కు ఉందో ఆడవాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ హక్కు ఉంది అని నేనైతే నమ్ముతా ఉన్నా. మీరు కూడా నిజంగా నమ్మితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ఏంటి. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.